వ్యవసాయ రంగంలో యువత పాత్ర రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే యువత ఈ రోజుల్లో చాలామంది ఇంజనీర్స్ అయిపోయిన తర్వాత వ్యవసాయ రంగంలో చాలామంది నగరానికి పట్టణానికి వెళ్ళిపోయి వాళ్ళకి 15,000 20,000 జీతం చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు కానివ్వండి, వ్యవసాయ రంగంలోకి రావడం అనేది ఇంట్రెస్ట్గా లేదు. కానీ వారు కనుక కొద్దిగా విశ్లేషణ చేసుకున్నట్టయితే చాలామంది వ్యవసాయదారుల కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లల్ని యువతని చిన్న చిన్న ఉద్యోగాల వైపే పంపిస్తున్నారు. తన స్వగ్రామంలో ఉండి ఒక ఎకరంలో కనుక శ్రద్ధ పెట్టి టెక్నాలజీని, అలాగే మంచి విత్తనాన్ని, నాణ్యమైన విత్తన ఎంపిక, తర్వాత దానిలో ఉన్నటువంటి మంచి చెడు సాగు వివరాలు అన్నీ తెలుసుకొని కనుక ఒక ఎకరంలో ఒక నీటి వసతి ద్వారా కనుక చేసుకున్నట్టయితే అతను అదే ఏదైతే 15,000-20,000 రూపాయల జీతం కోసం వెళ్తున్నాడో ఇక్కడ ఇంటి వద్దనే ఉండి నెలకి 20,000-30,000 సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొత్త తరంగా కొత్త ప్యాకేజ్ విధానం కానివ్వండి, తర్వాత దాని యొక్క ఏదైతే మనం ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కానీ వీటన్నిటి మీద అవగాహన పెంచుకున్నట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలకు కాకుండా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా వినియోగించుకొని వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవాలని చెప్పి నేను యువతకు సలహా ఇస్తున్నాను.